Hello everyone, welcome back to Biology Adventures with Navya and Tanish. Okay, so మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? టాక్సానమీ నేర్చుకున్నాం కదా. టాక్సానమీ అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్ ప్లస్ నామెన్క్లేచర్ ప్లస్ క్లాసిఫికేషన్. క్లియర్? సైన్స్ ఆఫ్ identification, nomenclature, classification is nothing but taxonomy. So next ఈ చాప్టర్ లో నెక్స్ట్ బ్రాడర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఫోర్త్ వన్. మనం మొత్తం ఫస్ట్ 1, 2, 3 అండ్ దిస్ ఇస్ ద ఫోర్త్ టాక్సానమీ అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ సిస్టమాటిక్స్. ఏంటి సిస్టమాటిక్స్ అంటే నథింగ్ బట్ సో diversity of it. This systematics deals with diversity of organisms with identification, nomenclature and classification. Along with that, the relationship between organisms and evolutionary relationships. ఈ సిస్టమాటిక్స్ అనేది ఏం డీల్ చేస్తుందంటే ఇవన్నీ కూడా దేనికి మనం అరేంజ్ చేయడానికి, ఓకేనా, అన్ని ఆర్గానిజమ్స్ ని ఎలాగా విడగొట్టారో అవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఇదేం డీల్స్ చేస్తుంది? డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ సేమ్ ఐడెంటిఫికేషన్, nomenclature, classification. Along with that, relationship between organisms, even main evolutionary relationships. ఓకే, సో అంతే కదా, అన్నిటికీ కూడా సంథింగ్ ఏదో ఒక రిలేషన్ ఉండే ఉంటుంది, ఏదో ఒక సేమ్ గా ఉంటుంది, ఒక బాడీ స్ట్రక్చర్ కానీ, ఓకేనా, ఆర్ వాళ్ళ యొక్క జీన్స్. సో ప్రతిదీ కూడా కనెక్టెడ్, ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉంటుంది, అయ్యి ఉండొచ్చు, ఓకేనా. సో ఒకటి మనం అరేంజ్ చేయాలంటే ఏదన్నా రిలేషన్ ఉంటుందా, దానికి దీనికి ఏదైనా సంబంధం ఉంటుందా, ఒకే యాన్సిస్టర్ నుంచి వచ్చాయా. సో ఇలాగా ఇవన్నీ తెలుసుకునేదే, వాటి యొక్క అన్ని డీల్ చేసేదే ఈ సిస్టమాటిక్స్ అన్నమాట, ఓకేనా. సో ఇవన్నీ జస్ట్ ప్రెసెంట్ తెలుసుకోండి, ఓకేనా. తర్వాత ఇన్ డీటెయిల్గా మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు క్లియరా? ద ఫిఫ్త్ వన్, ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్, మూడు కలిపి ఫోర్త్ వన్ టాక్సానమీ, నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్ systematics. Okay, so ante diversity of organisms, along with that identification, nomenclature, classification and the relationship between organisms and evolutionary relationships. Okay na? So and the final one, taxonomy, hierarchy. ఈ హైరాకీ అంటే ఏంటంటే అది అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ బిగ్ గ్రూప్, స్మాల్ గ్రూప్, నో స్మాల్ గ్రూప్, అలాగా, ఓకేనా. దాన్నే హైరాకీ అంటాం. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, అన్ని గ్రూప్స్గా డివైడ్ చేసి అరేంజ్ చేశారు అని. సో ఏ గ్రూప్ ఏ ఆర్గానిజంలోకి వెళ్తుంది, ఓకేనా. సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, వాటి యొక్క సిమిలారిటీస్ ఏంటి, ఇట్లా అన్నీ కలిపి గ్రూప్స్ లో పెట్టారు అన్నాను కదా. సో ఆ గ్రూప్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఓకే నేను ఇంకా కొంచెం పెద్దగానే రాస్తాను, ఇది క్లియర్ కదా. సో వెయిట్, ఈ హైరాకీ ఏం హైరాకీ? టాక్సానమీ హైరాకీ. నథింగ్, హైరాకీ అనేది ఏం కాదండి, అరేంజ్మెంట్ ఆఫ్, ఓకేనా, ఆర్గానిజమ్స్ ఇన్ గ్రూప్స్. సో ఇందులో ఫస్ట్ వన్ కింగ్డమ్, ఇది ఒక గ్రూప్, ఇది ఒక లా, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఫైలమ్. యాక్చువల్లీ ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక ట్రిక్ ఇస్తాను, ఏంటంటే
ముందు Philip came over for good soup. King Philip came over for good soup. So దాని ప్రకారం K for kingdom, Philip phylum, next class, next O for order, F for family, G for genus, and finally S for species. Okay, ఇలాగా అరేంజ్ చేస్తారండి. This is the hierarchy, taxonomy hierarchy. First one kingdom, phylum, class, order, family, genus, species. ఇదే ఆర్డర్. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ సూట్ అనేది గుర్తుపెట్టుకుంటే సో దాని ప్రకారం మీరు ఇలాగా రాసేయచ్చు. ఓకేనా? సో ఇందులో మనం కిందకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ వినండి, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. క్లియర్? ఓకేనా? ఇలా వెళ్ళే కొద్దీ సో ఫస్ట్ కింగ్డమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంటే అనేది ఒక ప్లాంట్స్ అనేది ఒక కింగ్డమ్. అందులో అన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి కింగ్డమ్ లో. ఓకేనా? నెక్స్ట్ ఫైలం కి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గుతాయి అనమాట. ఆ ప్లాంట్ లో ఇంకొక వెరైటీస్ అలాగా. సో మనం ఇట్లవన్నిటి గురించి క్లియర్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఫస్ట్ ఇది తెలుసుకోండి. ఓకేనా? కింగ్డమ్, ఫైలం, క్లాస్. అసలు కింగ్డమ్ లో ఏముంటుంది, ఫైలం లో ఏముంటుంది, క్లాస్ ఏంటి, ఆర్డర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, అసలు ఈ నేమ్స్ ఎందుకు ఇచ్చారు, ఫస్ట్ అసలు ఇలా నేమ్స్ ఎందుకు ఇచ్చారంటే ఒక వాటి యొక్క ఆర్గనిజమ్స్ యొక్క బాడీ స్ట్రక్చర్, ఓకే, వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్, ఆరిజిన్, ఇవన్నీ బేస్ చేసుకుని ఇలా నేమ్స్ ఇచ్చారు. ఓకేనా? సో ప్రతిదీ దాని గురించి క్లియర్ గా నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఫస్ట్ ఇది మెయిన్. ఓకేనా? ఇట్ టాక్సానమీ హైరార్కీ. ఓకేనా అన్నది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, అండ్ ద లాస్ట్ వన్ దిస్ ఇస్ ద బేసిక్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నీట్ క్వశ్చన్ ఉంది ఏంటంటే ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే స్పీషీస్. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ గా నీట్ లో మీకు కరోలస్ లినియస్ ఇస్ ద హూ ప్రపోజ్ బైనామియల్ నామెన్క్లేచర్. ఓకే, సో ఫస్ట్ వర్డ్ ఏంటి, అందులో ఫస్ట్ వర్డ్ ఏంటి అది మనం తెలుసుకున్నాం కదా. మ్యాంగిఫెరా ఇండికా రిప్రజెంట్స్ వాట్, మ్యాంగిఫెరా ఇండికా. సో ఫస్ట్ వర్డ్ జీనస్ అని చెప్పాను కదా, విచ్ రిప్రజెంట్స్ జీనస్. అండ్ సెకండ్ వర్డ్ నాట్ స్పీషీస్, స్పెసిఫిక్ ఎపిథెట్. డోంట్ కన్ఫ్యూజ్, ఈ మొత్తాన్ని కలిపి మనం స్పీషీస్ అంటాం. ఓకేనా? క్లియరా? సో ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ నీట్కి. కరోలస్ లినియస్ హూ ప్రపోజ్ దట్ బైనామియల్ నామెన్క్లేచర్. 2 words ఉంటాయి, by 2. ఓకేనా? సో ఫస్ట్ వర్డ్ షుడ్ బి అ క్యాపిటల్ లెటర్ అండ్ లోయర్ కేస్. ఫస్ట్ వర్డ్ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ వర్డ్ రిప్రజెంట్ జీనస్, సెకండ్ వర్డ్ స్పెసిఫిక్ ఎపిథెట్. ఈ మొత్తాన్ని కలిపి మనం స్పీషీస్ అంటాం. క్లియర్? సో అదొకటి. నెక్స్ట్ హైరార్కీలో ద ఫస్ట్ వన్ కింగ్డమ్, సెకండ్ ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. ఓకే, సో దిస్ ఇస్ ద వన్. ఇదంతా ఏంటంటే ఒక బ్రీఫ్ గా చెప్తాను. ఒక కింగ్డమ్ అంతా కలిపి ఒక అపార్ట్మెంట్ అనుకోండి. ఓకేనా? జస్ట్ ఇమాజిన్ ఇదంతా కలిపి ఒక అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ లో మళ్ళీ బ్లాక్స్ ఉంటాయి కదా, ఏ బ్లాక్, బి బ్లాక్, ఏ బ్లాక్. సో ఈ అపార్ట్మెంట్ మొత్తంలో ఇండియా అంతా ఉన్నారు, ఇండియా పీపుల్ అంతా, రకరకాల ఇండియా పీపుల్ ఉన్నారు. నెక్స్ట్ ఒక బ్లాక్ లో ఓన్లీ స్టేట్ వాళ్ళు మాత్రమే ఉంటారు, ఒకే స్టేట్ వాళ్ళు ఉంటారు. ఓకేనా? కొంచెం తగ్గింది కదా, అందరూ మనుషులే, ఇండియా వాళ్ళే. ఓకేనా? బట్ ఇంకొక బ్లాక్ వచ్చి అందులో ఓన్లీ ఒక స్టేట్ కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. నెక్స్ట్ అందులో
ఒక సెక్షన్. ఓకే, ఆ ఒక్క సెక్షన్ ఒక ఫ్లోర్, సెక్షన్ కూడా కాదు, నెక్స్ట్ ఆ బ్లాక్ లో ఒక ఫ్లోర్ అంతా మళ్ళీ అందులోంచి ఇంకొంచెం దగ్గర రిలేషన్ ఒకే విలేజ్ లో ఉన్న వాళ్ళని ఉన్నారు. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ ఆ ఫ్లోర్ లో ఒక సెక్షన్, ఆ ఒక సెక్షన్ లో ఒకే ఏరియా వాళ్ళు ఉన్నారు. ఓకేనా, ఫైనల్ గా ఒక ఫ్యామిలీ. ఓకే, సెక్షన్ లో ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మళ్ళీ దగ్గర రిలేటివ్స్, క్లోజ్లీ రిలేటివ్స్ అందరూ కలిపి ఒక గ్రూప్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ అందులో బాగా దగ్గర ఇంకా ఓన్ ఫ్యామిలీ, ఓన్ బ్రదర్, ఓన్ సిస్టర్, ఓన్ మదర్, ఫాదర్ ఇలాగా. సో అలా తగ్గుతూ వచ్చింది కదా, ఫైనల్ గా ఆర్గనిజమ్స్ అనేవి తగ్గుతూ వచ్చాయి, అటు సిమిలారిటీస్ అనేవి పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నీటికి. ఇప్పుడు సెకండ్ ఏమవుతుంది, సిమిలారిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, ఆర్గనిజమ్స్ ఏమో డిక్రీజ్ అవుతూ వచ్చింది, సిమిలారిటీస్ అనేవి. ఓకేనా, మొత్తం ఇండియా, అందులో మళ్ళీ ఒకే స్టేట్, అందులో మళ్ళీ ఒకే విలేజ్, మళ్ళీ ఒకే ఏరియా, ఒకే ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ అందులో ఓన్, అలాగా అరేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. ఓకేనా, సో ఈ కింగ్డమ్ లో ప్లాంట్స్ అన్ని ఒక కింగ్డమ్, యానిమల్స్ అన్ని ఒక కింగ్డమ్, బ్యాక్టీరియాస్ అవన్నీ ఇంకో కింగ్డమ్, ఫంగై అవన్నీ ఇంకో కింగ్డమ్, అలాగా. ఆ తర్వాత మళ్ళీ ప్లాంట్స్ లో ఉంటాయి కదా వెరైటీస్, అవన్నీ కలిపి ఒక ఫైలం, మళ్ళీ అందులో ఇంకొంచెం క్లోజ్ గా ఉన్నవన్నీ ఒక క్లాసు, ఇంకొంచెం క్లోజ్ గా ఉన్నవన్నీ ఒకే ఆర్డర్, ఇంకొంచెం బాగా దగ్గర సేమ్, ఫైనల్ గా అన్ని మ్యాంగో ట్రీలన్నీ ఒక స్పీషీస్, అలా వస్తుంది. ఇప్పుడు అర్థమైందా, క్లియరా ఈ హైరార్కీ? ఓకేనా, చాలా పిచ్చి పిచ్చిగా ఉంది కదా. ఇన్ డీటెయిల్ గా, ఇంకా డీటెయిల్ గా మనం తర్వాత క్లాస్ లో చూద్దాం. ఓకేనా, కాన్సెప్ట్ ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.